నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల కోసం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం. కాకినాడలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఆంధ్రప్రదేశ్ చేనేత జోలిశాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలంటూ లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షాద్మోహన్, ఎమ్మెల్సీ పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్. రంగరాయ మెడికల్ కాలేజీ 2001 బ్యాచ్ పూర్వ విద్యార్థి డాక్టర్ పేర్రాజు దీనావాహి జ్ఞాపకార్థం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆంకాలజీ ఐసీయూ యూనిట్ ఏర్పాటు. శనివారం లాంఛనంగా ప్రారంభించిన కాకినాడ సిటీ మరియు రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాసి. డీటెయిల్స్ చూస్తే కాకినాడ నగరంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగరంలో ప్రభుత్వ జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, తమ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటుందని, అందులో భాగంగా ఈరోజు కాకినాడ కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాంబాబు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు చాలా మంది విద్యార్థులు కాలేజీలకి కూడా పెట్టండి, స్కూల్కి ఇస్తున్నారు భోజనం, కాలేజీలు కూడా పెట్టడానికి రికమెండేషన్ ఇచ్చారు. అన్నమాట ప్రకారంగానే లోకేష్ గారు ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగానే ఈ మధ్యాహ్నం భోజన పథకం ఈరోజు కాలేజీకి ఇవ్వడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సందర్భంగా తెలియజేస్తున్నాం లోకేష్ గారు. అదేవిధంగా ఈరోజు ఇదే భోజన పథకం ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టుకోవడం జరుగుతుంది. డొక్కా సీతమ్మ గారి పేరుని పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సూచించడం, ఆ పేరుని లోకేష్ గారు ఆమోదించి ఆ పేరు పెట్టాలని ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. డొక్కా సీతమ్మ గురించి మీకు తెలుసు, అందరికీ కూడా ఆవిడ అన్నదాత. మీకు తెలుసు, గన్నవరంలో అప్పుడు మన గోదావరి దాటాలంటే లాంచీల మీద, పడవల మీద వెళ్ళేవాడు అందరూ కూడా. అలాంటి సమయంలో ఆ ప్రాంతంలో భోజనం లేకపోతే అందరికీ భోజనం వండి పెట్టేది, ఎంతమంది అంతమందికి డొక్కా సీతమ్మ గారు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో చాలామంది చాలా ప్రాంతాల్లో చూసాం, నిత్య అన్నదానం పేదవాళ్ళు పెట్టిన ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే అది డొక్కా సీతమ్మ గారిని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాంటి డొక్కా సీతమ్మ గారిని అక్కడ బిజ్జీ కట్టినప్పుడు బిజ్జీకి పేరు పెట్టారు, కానీ ఆవిడకి అవసరంగా ఎక్కడ పెట్టలేదు. అలాంటి విగ్రహాన్ని 2014లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజున మనకి విద్యార్థులకు కానీ ప్రజలకు అందరికీ తెలియాలి ఆవిడ గురించి అని చెప్పి పెట్టాను. మీరు పెట్టండి, తెలియాలని చెప్పి మన కులాచెరువులో అన్ని గాంధీ గారి విగ్రహం ఉంది, చాలా మంది దేశ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. అది ఇలాంటి అన్నదానం పెట్టిన ఆవిడ స్ఫూర్తిగా ఉండాలని చెప్పి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కులాచెరువులో డొక్కా సీతమ్మ కాన్సర్ విగ్రహం కూడా పెట్టుకున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆవిడ పేరుని అన్నదానం కార్యక్రమం పెడుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం భోజన పథకానికి ఈ పేరు పెట్టుకోవడం కూడా ఇదొక ఆదర్శం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి భోజనం ఏదైతే మనకి అక్షయ పాత్ర ద్వారా మనం పెట్టుకోవడం జరిగింది. అక్షయ పాత్ర భోజనం క్వాలిటీ ఉంటుంది, రుచి తక్కువ ఉన్నా క్వాలిటీ ఉండదు, ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. మీరు అందరూ కూడా శ్రద్ధగా తీసుకోవాలి. అదే కాకుండా చాలామంది విద్యార్థులు మనకు కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే మేము చాలా దూరం నుంచి వస్తున్నాం, మధ్యాహ్నం భోజనం పెడితే మేము చాలామంది భోజనం చేస్తాం, భోజనం లేకుండా ఇబ్బంది పడుతున్నాం విషయాలు చాలాసార్లు మాకు చెప్పారు. ఈరోజు చెప్పిన ప్రకారంగా ఈ ప్రభుత్వం నెరవేర్చింది. నేను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీ అందరి తరఫున అభినందిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన ప్రిన్సిపల్ గారు సుబ్బారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న కాలేజీలో ఉన్న టీచర్ కానీ దీన్ని ప్రతిరోజు కూడా శ్రద్ధగా చూసి దగ్గరుండి అన్నీ చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమాత్రం బాగోపోయినా సరే భోజనం
మీరు ఉన్న పరంగా మొక్కమాట లేకుండా చెప్పండి. క్వాలిటీ అయినా తేడా వస్తే వాళ్ళకి చెప్పి రెక్టిఫై చేసి మంచి భోజనం పెట్టించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వేరే కాలేజీలు కూడా వెళ్ళాలి కాబట్టి మీ అందరూ మనస్ఫూర్తిగా సెలవు. కాకినాడ రూరల్ మండలంలో తప్పు చేసిన వివోఏలను తిరిగి ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే పోరాటం తప్పదని డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ డ్వాక్రా సంఘ సభ్యురాలు మలిరెడ్డి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఉదయం తమ నివాసంలో తోటి డ్వాక్రా సంఘ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు నూకరత్నం, అరుణకుమారిలు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో తొలగిస్తే మరలా సంఘం తీర్మానం చేసి పంపించామని, ఏపీఎం ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలా ఉద్యోగాలు ఇస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసి కలెక్టర్నే నేరుగా అడుగుతామని, అటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తే తోటి వివోఏలు కూడా అదే మార్గంలో నడుస్తారని, తప్పు చేసిన వారికి శిక్ష వేయాలని తెలిపారు. గతంలో వారు డ్వాక్రా సంఘాల సభ్యులను మోసం చేసి అనేక చర్యలకు పాల్పడ్డారని, విచారణలో నిరూపించిన తర్వాత మరలా వారిని తీసుకోవడం కరెక్టే కాదని వారు తెలిపారు. తిమ్మాపురం అండి, శివచక్తి సంఘం అని మా తిమ్మాపురం అండి. మేము డ్వాక్రాలో ఉన్నామని మా 10 మంది చాలా ఇబ్బంది పడుతున్నామండి. అరుణ్ కుమార్ అని నా పేరు. చాలా ఇబ్బంది పడ్డామండి. ముందు చాలా బాధలు పడ్డామని మేము. ఏదైనా రాయమంటే మీరు డబ్బులు ఇస్తేనే రాస్తాం, లేకపోతే రాయము, మేము చెప్పినట్టు మీరు వినాలనేసి అన్నారండి. మేము అలాగే ఏంటంటే నువ్వు మా మాట పట్టించుకునేది కాదండి, ఫోన్ చేసినా సరే వినేది కాదండి, ఫోన్ కూడా తీసేది కాదండి. చూద్దాంలే చెప్దాంలే అనేదండి. మేము అప్పుడు జగనన్న రాయమంటే రాచాను, కావాల్సిన కాడికి వెళ్ళి చెప్పుకున్నదండి. ఓ సంవత్సరం రాలేదు, 2 సంవత్సరం కూడా 10 సార్లు అడిగితే రాచాను, లేకపోతే జగన్ దగ్గరికి వెళ్ళండి అందండి. నేను మామూలుగా మా ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి అడిగానండి. అడిగితే ఆయన ఫోన్ చేసి ఆ పన్నకే ఫోన్ చేసి అంటే నేను చెప్పలేదు అందండి. అంటే కాదండి ఇక్కడ ఉన్నారా అని చెప్పారండి. అప్పుడు మాకు వచ్చిందండి. మాది ఏది చెప్పినా ఆవిడ తరపున ఉన్న వాళ్ళు కూడానండి చాలా గర్వంగా మాట్లాడుతున్నారండి. ఆవిడ చెప్పినట్టుగా వినాలి, మీరు ఆవిడ చెప్పినట్టుగా చేయాలని అంటున్నారండి. అదండి మాకు ఆవిడ వస్తే మేము చాలా ఇబ్బందులు పడతామండి. నమస్కారం. మాది తిమ్మాపురం అండి. మేము మల్లిరెడ్డి వెంకటలక్ష్మి అండి నా పేరు. మేము శ్రీ బాలాజీ గ్రూపులో ఉంటామండి మేము. అయితే మాకు వచ్చే యానిమేటర్ అంటే మాకేమీ హెల్ప్ చేయలేదు. మా దగ్గరే దండించి డబ్బులు అవి తీసుకుని వెళ్ళిపోయేది. మా గ్రూప్కి మా ఊరికి అపర్ణ యానిమేటర్ అండి. అయితే ఆమె మాకు గ్రూప్లో లోన్ రాయడానికన్నా సరే మా అమ్మ తన దగ్గర డబ్బులు ఇచ్చేటట్టుగా బ్యాంకు వాళ్ళని గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినట్టుగా కాకుండా తన డబ్బులు ఏదో ఇచ్చినట్టుగా దండించగా చెప్పేదండి మాకు. అలాగే కొద్ది రోజులు మేము ఎలాగ ఓపు పట్టాము. కానీ తర్వాతగా తన దౌర్జన్యం ఎక్కువైపోయిందండి. అయిపోయి ఆవిడ కొద్దిగా తేడాగా కనిపించేది మాకు. తేడాగా కనిపించినప్పుడు మేము ఏంటి ఇలాగా జరుగుతుంది ఏంటని మేము అడిగేవాళ్ళం అండి. అడిగినా సరే ఆవిడ లెక్క చేసేది కాదు. ఫస్ట్లో బాగానే ఉండేది. ఈ రాను తీసుకుని లోన్ తీసుకునేటప్పుడల్లా ఆవిడ మమ్మల్ని దండించి మా డబ్బులు వసూలు చేసేదండి. ఇంత డబ్బులు ఇస్తేనే మనిషి, ఇంత డబ్బులు ఇస్తేనే గ్రూప్కి ఇంత డబ్బులు ఇస్తేనే నేను లోన్ రాస్తానన్నట్టుగా అందరి దగ్గరే వసూలు చేసేదండి. ఒకసారి అయితే నేను మాకు డబ్బులు ఇవ్వము, మేము ఇచ్చినట్టే తీసుకునేలాగా ఉంటేనే ఇస్తాము, లేకపోతే గురువు అంటే లోన్ రాయకుండా 2 నెలలు ఆఫ్ చేసిందండి. మేము డబ్బులు ఇవ్వలేదనేసి. ఆ తర్వాత మళ్ళీ నేను జగన్ గారితో ఫోన్ చేయించి జగన్తో మాట్లాడతాను, నువ్వు డబ్బులు ఇలాగా అడుగుతున్నావు అనేసి అని కూడా నేను ఆవిడకి వార్నింగ్ ఇచ్చానండి. ఆ తర్వాత కూడా మేము కాగితాలు కూడా పెట్టుకున్నామండి. పట్టుకెళ్ళి మేము ఎంక్వైరీ చేసేటప్పటికి ఆవిడ గ్రూపులో లేకుండా కూడా 2-3 బ్యాంకుల్లోనూ ఆవిడ సొంతంగా వేరే పేరున లోన్లు కూడా తీసుకుందండి. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని కూడా ఆ గవర్నమెంట్ లోను కట్టకపోతే బ్యాంకు వాళ్ళు అవతల వ్యక్తిని కూడా దండించడం జరిగిందండి. అది కూడా మేము వాళ్ళకి తెలియపరిచామండి. మేము తెలియపరిస్తే మరి వాళ్ళు చర్య తీసుకున్నారు. తీసుకున్న తర్వాత
ఆవిడని తీసేశారు కదా. కలెక్టర్ గారి దగ్గర మేము కాగితం పెట్టాము. కాగితం పెడితే ఆయన ఎంక్వైరీ చేసి, మేము చెప్పిన వెంటనే కూడా తీయలేదండి. ఆయన కూడా ఎంక్వైరీ చేసి అప్పుడు ఆయన 4-5 చేత గ్రూప్లో చెక్ చేయించారు. అప్పుడు ఆవిడ తీసేయడం జరిగిందండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రూప్లోకి వస్తానని అడుగుతుంది. ఎలాగ మాకు తెలియకుండా ఒక గవర్నమెంట్ కలెక్టర్ని తప్పు తెలిసి తీసేసిన తర్వాత మళ్ళీ మాకు గ్రూపుల్లో వాళ్ళందరికీ గ్రూపులో తెలియపరచకుండా మళ్ళీ ఆవిడ రావడానికి ఇచ్చేస్తుందండి. ఆవిడైతే ఇలా వస్తే మట్టుకి బాగోదండి. మీకు న్యాయస్థానంగా కూడా గవర్నమెంట్ పరంగా కూడా తప్పు జరుగుతుంది. తప్పు అనేది మేము నిర్ధారణ చేయవలసి వస్తుందండి. సభ్యులు మిమ్మల్ని తప్పు పట్టవలసి వస్తుంది. మాకు ఇష్టం లేదు ఆవిడ రావడానికి. మమ్మల్ని, మా సంఘాన్ని మేము కట్టేది మేము, ఆవిడేం కాదు కదా. అలా ఏంటి మరి ఇలాగే ఈ ఒక్కరిదే కాదండి, ఈ ఒక్కరితో పాటు ఇంకా 10 మంది పేర్లు మాకు పేపర్లో పడింది, మాకు తెలిసింది కూడానండి. తెలిసినప్పుడు ఈ వ్యక్తులు మళ్ళీ ఖాళీగా ఉన్నాయి, మా భవిష్యత్తు ఏంటి అని అడిగినప్పుడు ఈ తప్పు ఏంటని కలెక్టర్ గారు నిర్ధారణ చేసి మళ్ళీ తిరిగి ఎలాగ ఇవ్వగలుగుతున్నారండి. ఇలాగ మరి అందరూ ఇలాగే చేస్తామంటే కదా, ప్రతి యానిమేటర్కి అవకాశం ఉంటుంది కదా. అవకాశం ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటే మరి గ్రూపులు ఏమవుతాయండి, కట్టే సభ్యులు మేము ఏమవుతామండి. వీళ్ళు ఇలాగ చేస్తూ ఉంటే మీరు అందరినీ తప్పులు క్షమించేసి తీసేసుకుంటారు. మాది శ్రీ బాలాజీ గ్రూప్ అండి. నా పేరు నూకరత్నం. మాది తిమ్మాపురం అండి. మాది తిమ్మాపురం గ్రామ సంఘం శ్రీ బాలాజీ గ్రూప్ మాది. ఇప్పుడు ఏంటి అనేది 10 మందిని యానిమేటర్లు కలెక్టర్ ఆదేశం ప్రకారంగా 10 మంది యానిమేటర్లు అందరినీ తీసేయడం జరిగిందండి. వాళ్ళంతా ఫ్రాడ్ చేశారని చెప్పేసి తీసేయడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ పెడతామని అంటున్నారు. వాళ్ళు రావడానికి అయితే మేము ఎవరు ఒప్పుకోవడం జరగదు. ఎందుకంటే ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. ఎంత ఫ్రాడ్ అవుతుందండి అనేసి మేము కంప్లైంట్ ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎలా తీసుకొస్తారు? ఈ అన్ని గ్రూపులకి 10 మంది యానిమేటర్లని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ ఉద్యోగాల్లో పెట్టేస్తామంటే మేము అంత ఇబ్బందులు పాలవుతున్నాం కదా సార్. అదంతా మాకైతే ఎవరికి ఇష్టం లేదండి. మళ్ళీ మీరు అలాగా చేస్తే కనుక మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా పెద్దగా కూడా చేయవలసి వస్తుంది. ఇది కలెక్టర్ గారు ఆదేశ ప్రకారంగా తీసేసినప్పుడు డ్వాక్రా సంఘ సభ్యుల తీర్మానం ప్రకారంగా మళ్ళీ ఎలా ఇస్తారు, వాళ్ళని ఉద్యోగాలు ఎలా ఇస్తారు? వాళ్ళకి ఇవ్వడం అయితే మాత్రం మేము ఎవరు ఒప్పుకోం సార్. రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఘనంగా ప్రారంభించారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకం 2025 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్తో కలిసి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి ప్రాంతాల నుంచి స్టాల్స్లో ప్రదర్శించిన చేనేత ఉత్పత్తులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పరిశీలించి వస్త్రాల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్ మరియు ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పట్టణంలో చేనేత వస్త్ర ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 4వ తేదీ శనివారం నుంచి 10 రోజుల పాటు జరిగే చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. ఈ ప్రదర్శనలు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన వివిధ జిల్లాల చేనేత మరియు పట్టు వస్త్రాలతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వస్త్రాలు మరియు హస్తకళల ఉత్పత్తులతో కూడిన 85 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చేనేత వస్త్రాలు, వివిధ హస్తకళల రకాలన్నీ ఈ వస్త్ర ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని, కాకినాడ జిల్లా వాసులు ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పండుగ రోజుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రజలు కుటుంబ సమేతంగా చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న చేనేత క్లస్టర్ల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ జాయింట్ డైరెక్టర్ కె కన్నబాబు, ఆర్జేడి బి ధనంజయరావు, అసిస్టెంట్ డైరెక్టర్ సాయిబాబా, జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె పెద్దిరాజు, ఇతర జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 5-6 స్టేట్స్ నుంచి రకరకాల
వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్, ఎస్పెషల్లీ ఈ హ్యాండ్లూమ్ వర్క్స్ చేస్తారు. శారీస్ కానీ, తర్వాత షర్ట్ మెటీరియల్స్ కానీ, తర్వాత రకరకాల బెడ్షీట్స్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్తో ఆల్మోస్ట్ 85 స్టాల్స్తో ఇవాళ ఈ 10 రోజులు ఇక్కడ స్టాల్ పెట్టడం జరుగుతుంది కాకినాడలో. కాకినాడ నుంచే కాకుండా జిల్లా నుంచి, తర్వాత ఉమ్మడి ఈస్ట్ గోదావరి, తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలి. వీలైనంత వరకు ఇక్కడ సేల్స్ జరిగితే వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ ఎక్కడెక్కడ నుంచి వచ్చారు వైఎస్ఆర్, అంటే అన్ని కష్టపడి మరీ వచ్చారు. సో కొంత సేల్స్ చేసి మన వైపు నుంచి వాళ్ళని సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాం. చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం. సో మనకి మేజర్గా ఉన్న 4 స్కీమ్స్లో ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి చేబ్రేలు ఇటువైపు ఏరియాలో ఉప్పాడకు సంబంధించి ఆల్మోస్ట్ క్లస్టర్స్ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన సబ్సిడీస్ కానీ, ఎవ్రీథింగ్ ఆల్ డిస్ట్రిక్ట్స్తో సమానంగా మనకు కూడా జరుగుతున్నాయి. అండ్ స్టేట్ వచ్చే స్కీమ్స్లో ఇప్పుడు మన ఈ ఇయర్ ఇంకా ఏం పర్లేదు కదా, ఇప్పుడు ఒక స్కీమ్ కొత్తది లాంచ్ అవుతుంది. ప్రతిపర నియోజకవర్గ శంఖవరం మండలంలో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ పరిధిలో సీసీ రోడ్ కొత్తపల్లి నుండి మాసంపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణమునకు 1,20,00,000 రూపాయలు ఎమ్మెల్యే మంజూరు చేయించారని అన్నారు. ఎప్పటి నుండో రోడ్డు ధ్వంసం అవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని అన్నారు. ఫోటో అండి, ఫోటో వీడియో అయిపోయింది, ఫోటో కూడా అయిపోయింది. వీడియో తీయనన్నా 2 మాటలు చెప్పాలి కదా, బాలశివ ఎందుకు జరిగింది అన్నది. మరి వచ్చి 5 నెలలు అయ్యే సందర్భంగా మన తెలుగుదేశం ప్రభుత్వంలో వరపుల సత్యప్రభ గారు, మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు, మరి మన రోడ్లు ఎందుకు పనికిరానటువంటి బళ్ళు తిరగబడిపోతుంటే మరి అలాంటి వ్యవస్థలో ఎంతో బాధపడ్డాము. మరి ఈవేళ సత్యప్రభ గారు మరి రోడ్లన్నీ కూడా తారు రోడ్లు చేయించి మరి హైవేలాగా ఉన్నట్టు మరి మాకు సంతోషం అవుతుంది. బాగా ఖాళీగా ఉండి మరి కాంట్రాక్ట్ వెంటనే గ్రామాలకి కూడా 20 లక్షలు మరి ప్రకటించి గ్రామ అభివృద్ధి కూడా తోడ్పడ్డారని ఈ సందర్భంగా మేమందరూ కూడా పాలాభిషేకం చేయడానికి కారణం అవుతుందని చెప్పేసి జై సత్యప్రభ గారికి, జై సత్యప్రభ గారికి, జై సత్యప్రభ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పాలాభిషేకం చేయడానికి కారణం మా గౌరిపేట పంచాయతీలో మొత్తం 4 గ్రామాలు ఉన్నాయి. మొత్తం మా పంచాయతీ పేరు చెప్పి ఈరోజు మొత్తం 1,20,00,000 రూపాయలు మా పంచాయతీకి, గౌరిపేట పంచాయతీకి వరపుల సత్యప్రభ రాజయ్య గారు శాంక్షన్ చేయించడం, మాకు సీసీ రోడ్లు వేయించడం, అలాగే మా యాలంగి నుంచి మన శంఖవరాన్ని కూడా గతంలోంచి కూడా ఉండిపోయిన కళని మాకు నెరవేర్చడం, మాకు ఆ రోడ్డు కూడా వేయించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో మేమందరం కూడా మా పెద్దలు పాకల శివలింగ ప్రసాద్ గారు, మా తోట వెంకటప్పారావు గారు, అలాగే గుండ్రా సత్యనారాయణ గారు, వరలక్ష్మి గారు, అచ్చిరాజు గారు, అలాగే మా సచివాలయం సిబ్బంది మా మొసర సోమరాజు గారు, మొత్తం అంగన్వాడీ సిబ్బందితో కలిసి మేము ఆనందంగా ఈరోజు పాలాభిషేకం చేయించడం, మేడం గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా గ్రామానికి ఇంత మంచి చేసినందుకు ఆవిడకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభ తీసుకుంటాం.